లలిత త్రిశతి. ఇందాక లలిత సహస్రనామంలో చెప్పడం జరిగింది. త్రిశతి అంటే ఇది ఈ శృతులు ప్రామాణికంగా ఒకదాన్ని మించింది ఒకటి, ఒకదాన్ని మించింది ఒకటి. చివరికి ఎండింగ్ ఏంటంటే, ఎండింగ్లో హైలైట్ ఏంటంటే నువ్వే పరమాత్మ అనే జ్ఞానం తెలియచేయటమే ఋషుల యొక్క అభీష్టం అన్నమాట. లలిత సహస్రనామం గురించి దాంట్లో ఉత్తర భాగంలో చూడండి అనేక రకాల బెనిఫిట్స్ ఉంటాయి. లలిత త్రిశతి చూడండి, అసలు దీన్ని చేయటానికి త్రిమూర్తులే దుర్లభమని ఉంటుంది. అంటే నువ్వు ఆచరిస్తుంది శృతి ప్రామాణికం కాబట్టి నువ్వు ఫిజికల్గా కాదు బాబు, నువ్వు చాలా మంచి స్టేజీకి వెళ్తావు, నీ కుటుంబం వెళ్తుంది. నువ్వు రోజు పొద్దున్నే చేస్తున్నావు అనుకో, ఈ పారాయణమో మంత్రమో చేస్తున్నావు అనుకో, నీకు పుట్టిన వాళ్ళు ఏం చేస్తారు అదే చేస్తారు కదా. నువ్వు పొద్దున్నే ఏది చేస్తే వాళ్ళు అదే చేస్తారు. ఈ విధంగా వాళ్ళు ఏర్పాటు చేశారు మన ఋషులు. ఇప్పుడు ఈ లలిత త్రిశతిలో ఏం చెప్తున్నారు, ఏక భక్తి మదర్చిత అనే నామం ఉంటుంది. ఈ నామం ఎలాంటిదంటే ఏకభక్తి, ఒకటే భక్తి, రెండు భక్తులు ఉండవు. పరమాత్మలు ఇద్దరు ఉండరు, ఒక్కళ్ళే పరమాత్మ ఉంటారు. తండ్రి ప్రతి కుటుంబంలో ఒక్కళ్ళే తండ్రి ఉంటాడు, ఆ తండ్రికి సంతానం ఉంటుంది. ఇద్దరు తండ్రులు ఉండరు. అయితే తల్లి వచ్చేసి సగుణాకారము, తండ్రి నిరాకారంగా భావించుకోవాలి. మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను ఇవన్నీ. ఆ విధంగా ఈ ఏకభక్తి మద అర్చిత అంటే ఏంటంటే 1,00,000 మంది భక్తులలో 10,000 మంది మాత్రమే శృతుల జ్ఞానం తెలుసుకుంటారు. 90,000 మంది శృతుల జ్ఞానం తెలుసుకోరు. పరిగెత్తడం, రావడం, దండం పెడతాం, కొబ్బరికాయలు కొడతాం, అంతవరకే ఉంటారు. 10,000 మంది శృతుల ప్రామాణిక జ్ఞానం తెలుసుకుంటారు. ఈ 10,000 మందిలో 1,000 మంది శ్రీ విద్యా మంత్ర సాధన అంటే ఏంటి, ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయని ఫోన్ తీసుకొని టెక్నాలజీలో ఉపయోగించుకుంటూ ఉంటారు ఈ 1,000 మంది. నిజమా కాదా, మన జాతకం చెప్పించుకుంటున్నాం, ఇది సత్యమా అసత్యమా, దేనికి చెప్తున్నాడు, వాడు చేసుకోవచ్చు కదా, ఇది మన చేత ఎందుకు చేయిస్తున్నాడు, ఇట్లా వారి విధాలు టెక్నాలజీ ద్వారా తెలుసుకుంటున్నాం. ఈ మధ్య అది పెరిగింది కాబట్టి. అంతకుముందు అంత పరంపర మరీ ఘోరంగా ఉండేది. ఇప్పుడు తగ్గిపోతున్నారు ఫలిత జ్యోతిష్యం చెప్పేవాళ్ళు టెక్నాలజీ పెరిగిన తర్వాత. కొన్ని దేశాల్లో అయితే చాలా భయంకరంగా ఉంటాయి శిక్షలు ఈ ఫలిత జ్యోతిష్యం చెప్పేవాళ్ళకి. సరే, ఈ ఇటువంటి 1,000 మందిలో 100 మంది ఈ శ్రీ లక్షల్లోకి వచ్చేసరికి మనం తగ్గుతూ వస్తున్నాం, అది గుర్తుపెట్టుకోండి. 100 మంది వచ్చేసి శ్రీ విద్యలో పూర్వాంగం పరంగా కానీ ఉత్తరాంగ పరంగా కానీ మంత్రాలు అనులోమ విలోమంగా సూర్యనాడి, చంద్రనాడి అంటే ఏంటి, సహస్రాసారం అంటే ఏంటి, షట్చక్రాలు ఏంటి, ఇలాంటివన్నింటినీ ఆ గురు పరంపరలో తెలుసుకొని చేసుకుంటూ ఉంటారన్నమాట. పూర్వాంగ ఉత్తరాంగ పరంగా 100 మంది తెలుసుకుంటూ ఉంటారు. తెలుసుకొని ఆ 100 మందిలో ఒక్కడు మాత్రమే 1,00,000 దగ్గర నుంచి ఒక్కళ్ళకి వచ్చామన్నమాట. కృష్ణుడు భగవద్గీతలో చెప్పింది ఇదే. దీన్ని ఈ నామపరంగా మీకు విశదీకరిస్తున్నా. ఆ ఒక్కడేం చేస్తాడంటే జాగృత అవస్థలో ఉన్నప్పుడు సగుణాకార పరబ్రహ్మముగా, మిగతా అవస్థల్లో ఉన్నప్పుడు నిరాకార పరబ్రహ్మంగా భావన చేస్తూ నిత్య లౌకికమైన విషయాలు అలౌకిక విషయంలో ప్రవర్తిస్తూ ఉంటాడు. అంటే వాడు కుటుంబంలో అందరితో కూడా వాళ్ళు ఏం చెప్తారో వింటాడు, చేస్తాడు. కానీ వీడు వాళ్ళకి ఏది మంచి, ఏది చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళని దారిలోకి తీసుకొచ్చి చేయటం, ఇవన్నీ చేస్తుంటాడు అనమాట. ఒక్కడు 1,00,000లో. వాడు పరబ్రహ్మ జ్ఞానం శృతులు పూర్తిగా శృతులు చెప్పిన పరంగానే ఆలోచిస్తాడు. ఆహార విషయాల్లో కానీ ఏదైనా సరే. అది ఈ యొక్క విద్య వచ్చేసి ఒక్కడు అనేటువంటిది పూర్వకాలంలో ఋషుల పరంపరలో ఏం చేసేవాళ్ళంటే భార్యాభర్తలు ఇద్దరికి శ్రీ విద్య జ్ఞానం ఉండేది, ఒక్కళ్ళకి ఉండేది కాదు. ఎందుకని ఉండదండి, ఒక్కళ్ళంటే ఒకళ్ళు వచ్చేసి ఒక పొలం దున్నేటప్పుడు మనం ఒక ఎద్దుని కట్టామనుకో, రెండో ఎద్దు లేకుండా ఉంది అనుకోండి, రెండో ఎద్దు బదులు ఒక మనిషి కొన్ని చోట్ల దరిద్రం వలన ఒక మనిషి పడుకుంటాడు. అది అట్లాగను ఇది ఇట్లాగను ఉంటుందన్నమాట కాడి. ఈ విధంగా వచ్చేసి కుటుంబంలో ఇద్దరు శ్రీ విద్యా ఉపాసకులు ఉంటే 7 తరాల వరకు వారి కుటుంబాలు తరించిపోతాయి. 7 తరాలు చూసుకోండి మీరు. ఒక మంచి కోటీశ్వరుడు ఉన్నాడు, వాడు వచ్చేసి వాడి కొడుకు వచ్చేసి పరమ చండాలంగా తయారైపోతాడు, తాగుబోదు తిరుగుబోదు. వాడికి పుట్టేవాడు ఇంకా చండాలంగా అవుతాడు. వాడికి పుట్టిన తర్వాత వాడు మళ్ళీ కష్టజీవికుంటూ వాడు మళ్ళీ ఆస్తి సంపాదించుకొని మళ్ళీ జాగ్రత్త పడతాడు.
అంటే ఇక్కడ జ్ఞానం లేక తప్పులు జరుగుతున్నాయి, జ్ఞానం ఉంటే తప్పులు జరగవు. ఆ విధంగా వచ్చేసి భార్యాభర్తలు ఇద్దరూ కూడా శ్రీ విద్యలో ఉంటే 7 తరాలు వాళ్ళు వంశాలు అభివృద్ధి చెందుతాయి ప్రతి విషయంలో కూడా. దీనికి ఇద్దరూ శ్రీ విద్య ఉపాసనలో ఉంటే ఏం జరుగుతుంది, ఒక్కళ్ళే ఉంటే ఏం జరుగుతుంది అనేది మీరు కొంత ఆలోచించి ఈ సూర్య టెక్నాలజీ ద్వారా తెలుసుకోండి. ఇప్పుడు సూర్యుడు వచ్చేసి ఉదయం పూట కొన్ని మంత్రం, ఇప్పుడు ఏ మంత్రం చేస్తున్నా ముఖ్యంగా పంచదశి మంత్రం చేస్తున్నప్పుడు ఉదయం పూట ఏం చేయాలంటే సూర్యుడిలో ఉన్నటువంటి పరబ్రహ్మంగా మనం సూర్యుడిని భావించి ఆదిత్యుడిని ఉపాసించాలన్నమాట. అలా ఉపాసిస్తే ఏం జరుగుతుందంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అప్పుడు ఆ టైంలో ఇప్పుడు మనం అందరం ఆదిత్యుడు, సూర్యుడు, భాస్కరుడు అంటున్నాం. ఇవి కరెక్ట్ నామములు కాదు. అతనికి ఒక బీజాక్షరం ఉంది, అతనికి ఒక రూపం ఉంది. నీ పేరుకి రూపం ఉన్నట్టు మనుషులకు ఒక రూపం, దేవతలకు కొన్ని రూపాలు ఉంటాయి కదా. వాడు బీజాక్షర రూపం కదా, ఆ రూపంలో ఉంటాడు. అతన్ని నువ్వు ఆదిత్యుడు, సూర్యుడనే ఊహించుకొని భావిస్తున్నావు. స్వతహాగా వేరు అన్నమాట. నువ్వు అప్పుడు చేస్తున్న మంత్రదేవతని ఆ రూపంగా భావించి అరుణాం కరుణతారంగితాక్షం అని లలిత సహస్రనామంలో వస్తుంది కదా. అప్పుడు ఆ సూర్యుడు ఉదయించడానికి ముందు ఆ రూపంలో ఉంటాడు. అలా ఉపాసన చేస్తే వచ్చేసి దీర్ఘకాలికమైన బెనిఫిట్స్ అనేకమైన వస్తాయి అన్నమాట. సూర్యుడు ఉదయించిన తర్వాత హ్రీంకార రూపంలో ఉంటాడు. ఉదయించిన తర్వాత అప్పుడు ఉపాసిస్తేనేమో చాలా ఇంకా అంటే పొద్దున ఒక బెనిఫిట్, మధ్యాహ్నం అంటే ఒక్కొక్క రుచి ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా. తీపి, పులుపు, చేదు, కారం ఆ విధంగా ఉంటుందన్నమాట. మధ్యాహ్నం పూట వచ్చేసి చాలామంది ముఖ్యమైన పనులు పెట్టుకున్నప్పుడు తిథులు, నక్షత్రాలు, వారాలు ఇలాంటివన్నీ కూడా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ పట్టించుకోకుండా మధ్యాహ్నం పూట బయలుదేరమంటుంది శాస్త్రం. ఎందుకని? భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని అంటారు. అంటే భగమాలిని అంటే అనేకమైనటువంటి కోరికలు తీరుస్తుంది అన్నమాట. ఆ మధ్యాహ్నం పూట మంత్ర సాధన చేస్తున్నప్పుడు, లేకపోతే నువ్వు చేయాలనుకున్నప్పుడు, మనసులో చేయాలన్నప్పుడు ఆ రూపంలో సూర్యుడు ఆ రూపంలో ఉంటాడు, ఆ మంత్రదేవత రూపంలో చెయ్యాలి. సాయంత్రం పూట వచ్చేసి ఇంకొక విధంగా ఉంటుంది. సూర్యుడు అస్తమయ సమయంలో అస్తమయంకి వెళ్ళిపోతాడు అనుకున్నప్పుడు ఏ రూపంలో ఉంటుందంటే ఇవన్నీ చాందోగోపనిషత్తులో ఉంటాయండి నేను చెప్పినవన్నీ. ఆ టైంలో పరమాత్మ వచ్చేసి సింహము మీద దుర్గాదేవి కూర్చొని ఉంటుంది. మీకు అలంకారం కోసం ఇవన్నీ చెప్పడం జరుగుతుంది, వాస్తవం కాదు ఇది. ఆ రూపంలో ఉంటాడనమాట. ఆ బీజాక్షర దేవత అలా ఉంటుంది. సాయంత్రం పూట దుర్గాదేవి అంటే దుర్గం అంటే కొండ లాంటి సమస్యలు తీరుస్తుంది. ఆ టైంలో ఆ రూపంలో ఉన్నట్టు వాళ్ళు చేసుకుంటారు. ఈ మొత్తం కూడా మీకు సంబంధించినవి ఇలా చేసుకోవడం వలన వచ్చేసి ఉపనిషత్తులు చెప్పినటువంటి ఆధ్యాత్మికంలోకి మీరు వెళ్ళగలుగుతారు. అప్పుడు మీకు ఏ సమస్యలు ఉండవు, ఏ విధమైన అనారోగ్యాలు ఉండవు. అలా కాకుండా మీరు దృశ్య ప్రపంచము చిన్న వయసు వాళ్ళు ఏ విధంగా ఎల్కేజీ యూకేజీ చదువుకుంటారో ఆ విధంగా మీరు చర్మ దశ వరకు అలాగే ఎల్కేజీ యూకేజీ చదువుకున్నట్టు ఆధ్యాత్మికంలోకి వెళ్తే పిల్లలకి అనారోగ్యం వస్తే తల్లిదండ్రులు తీసుకెళ్ళాలి కదా. మీ డబ్బు అనబడే తల్లిదండ్రులు మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తాయి. కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి ఇప్పుడు అనుకోకుండా ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ ద్వారా మీరు శృతుల జ్ఞానం తెలుసుకోవడం అరచేతిలో అరటిపండు తొక్క తీసి తిన్నంత తేలికగా ఉంది. కాబట్టి వీలున్నంత వరకు బయటకి మానేసి లోపలికి వెళ్ళటం నేర్చుకోండి. అదే సర్వజ్ఞానానికి అదే కారణం. స్వస్తి.